సంగారెడ్డి జిల్లా ఇటిక్యాల ఎంఎస్ లిక్కర్ కంపెనీ వద్ద మహిళా కార్మికులు నిరసనకు దిగారు. సూపర్వైజర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ సూపర్వైజర్ రవి తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే తమను టార్గెట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా కార్మికులు తెలిపారు. సూపర్వైజర్ రవిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. కానీ ఇలా టార్చర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాతో మంచుకున్నాం అనుకో, నేను నచ్చిన ప్లేస్ లో వస్తుంది, అవి బాగాలేదు అనుకో వేరే ప్లేస్ లో వస్తుంది. ఈమె 10 సంవత్సరాల నుండి పనిచేస్తుంది. ఏడ పని చెప్తే ఆడ పని చేస్తుంది. ఆమెను మొన్న లైన్ కు 6 లైన్ పోతే గంట సేపటి దాకా ఈ లైన్ కి అవసరం లేదని చెప్పేసి గంట సేపటి దాకా ప్రొడక్షన్ ఆపుకురంట. ఆమెను పక్కకు తిప్పలేరంట కానీ ప్రొడక్షన్ ఆపుకురంట. ఏమైందమ్మనంటే లైన్ ప్రాబ్లం అని చెప్పిరంట. కానీ ఆమెను పక్కకు పోయినాక ఆమె దొమ్మరిది, ఆ లైన్ కు అవసరం లేదని అన్నారంట. అట్లనే వాళ్ళు మాట్లాడే పద్ధతులు క్యాప్ రవి. సరే నీకు ఇష్టం లేకపోతే అమ్మ నువ్వు ఈ లైన్ కెళ్ళి ఆ లైన్ కో నువ్వు చెప్పి చేయించుకో, కానీ పక్క లైన్ కో దొమ్మరిది వీళ్ళు ముంగట అన్నారు. సాటుకు పోయిన తర్వాత అట్లా అట్లా మాట ర్యాష్గా మాట్లాడతారు. సూపర్వైజర్ అంటే మ్యాన్ పవర్ సెట్ చేస్తారు, ప్రొడక్షన్ చూసుకుంటాడు. మండలంలోని ఇటికల గ్రామ శివారులో ఎంఎస్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ గత 7 సంవత్సరాలు ఇక్కడ కంపెనీ కొనసాగుతున్నది. ఈ యొక్క కంపెనీలో గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ 300 పైచీలకు మంది ఇక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 200 మంది మహిళలు ఈ కంపెనీలో పనిచేసే పరిస్థితుంది. అనేక రకాలుగా మహిళలు ఇక్కడ పనిచేసినప్పటికీ ఇక్కడ ఉన్న కంపెనీ సూపర్వైజర్, ఇక్కడ కాంట్రాక్ట్ సూపర్వైజర్ రవి అనే వ్యక్తి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా పదజాలంతో ఈరోజు వేరించిన పరిస్థితుంది. ఇక్కడున్న మహిళల పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా, వివక్ష చూపకుండా, కనీసం మహిళనే గౌరవం ఇవ్వకుండా ఈరోజు అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఈరోజు హింసించే పరిస్థితుంది. అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికుల తరఫున తక్షణమే ఆ కాంట్రాక్ట్ సూపర్వైజర్ రవిని వెంటనే తొలగించాలి. ఒక ఆమెకు ఇట్లా ఏమో అన్నాడంట. నైట్కు మేము వెళ్ళిపోయినాం అందరం ఎక్కడోళ్ళం. అక్కడ పాపం 11 గంటలకి ఇక్కడ పోతరపల్లి వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ ఉన్నారంట. లులీలైన అంట. లోపల కూడా ఇన్సర్ట్ అయి ఉన్నారన్న కానీ చెప్పుకోలేకపోతే చెప్పుకుంటూ చెప్పుకుంటలేదు. ఇక పేరు చెప్పి మేము ఎందుకు సూపర్వైజర్ అన్నోళ్ళని